నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు వ్యవస్థీకృతంగా లభించే పౌర సేవల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగర పోలీసులు ముందుకు వచ్చారు. సిపి శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సమాచార పట్టికలను ఏర్పాటు చేశారు. ఒక బాధ్యత కలిగిన పౌరునిగా ప్రతి ఒక్కరూ అత్యవసర సమయాల్లో నిర్వర్తించాల్సిన అంశాలపై సూచనలు, సంబంధిత వ్యవస్థలకు సమాచారం అందించేందుకు ఉపయోగపడే ఫోన్ నెంబర్లు ఇప్పుడు మనకు నగరంలో పోలీస్ స్టేషన్లో దర్శనమిస్తున్నాయి. నేరచరిత కలిగిన వారి ఫోటోలు, వారి వివరాలతో ఏర్పాటు, విపత్తు నిర్వహణపై పౌరులుగా ఎలా స్పందించాలనే దానిపై ప్రజలకు చైతన్యం కలిగించేందుకు ఇది ఎంతో ఉపకరిస్తోంది. నేరస్థలంలో చట్టం నిర్దేశించిన నియమాలు, సామాన్యులకు ఇచ్చిన సూచనలను కూడా ఇక్కడ పొందపరిచారు. తుఫానులు, అధిక వర్షాల సమయంలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పద్ధతులని వివరిస్తూ సూచనలతో బోర్డులు ఏర్పాటు చేశామని ఎంవీపీ పిఎస్ సిఐజే మురళి తెలిపారు. మన విశాఖపట్నం సిటీ పోలీసు కమిషనర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం గతంలో మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళినా మీరు కొద్దో గొప్ప చూసేది ఏదైనా ఉన్నట్టయితే రోగ్స్ గ్యాలరీ అని చెప్పేసి చెడు నర్తగాల వారి తాలూకా ఫొటోస్ ఎప్పుడు కూడా డిస్ప్లే చేయబడతాయి. వాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు కావచ్చు, రౌడీ షీటర్స్ కావచ్చు. ఈ మధ్యకాలంలో వాటితో పాటు ప్రజలకు అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలని సిపి గారు ప్రత్యేకంగా డిజాస్టర్స్ జరిగినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, డిజాస్టర్స్ జరిగినప్పుడు ఆ సంబంధిత వ్యక్తులు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్, బిగ్గెస్ట్ ఫైర్ యాక్సిడెంట్, అది ఇండస్ట్రియల్ ఫైర్ కావచ్చు, లేదా విలేజెస్ కావచ్చు, లేదు అనుకుంటే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు. అలా జరిగినప్పుడు అందులో చాలామంది షాప్స్లో ఉండేవాళ్ళు, ఆ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉండేవాళ్ళు, ఆ ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒక్కసారి రసప్ అయిపోయి స్టాంపేడ్ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. అటువంటివి జరిగినప్పుడు అక్కడ ఉన్న సిటిజన్గా కానీ అక్కడ ఉన్న బాధితులు కానీ మీరు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఎవరికి కాంటాక్ట్ చేయాలన్న దానిలో భాగంగానే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మీరు వెంటనే పాటించాల్సినవి ఏమేమిటి అనేది చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ధైర్యాన్ని కోల్పోకండి అని చెప్పారు. బీ స్టేబుల్. మీరు ధైర్యాన్ని కోల్పోయినప్పుడు మళ్ళీ మీరు పొరపాట్లు చేస్తారు. పొరపాట్లు చేసిన దాని మీద రకరకాల తొక్కిసలాడు కానీ రకరకాలైనటువంటి అనర్థాలు జరగడం కానీ. సో స్టేబుల్గా ఉండండి. ఫస్ట్ స్టేబుల్గా ఉన్న తర్వాత నెక్స్ట్ కొంత ఎస్ఓపీలాగా ఇచ్చారు. మీ ఇల్లు, ఆఫీస్, ఎలక్ట్రికల్ మెయిన్ ఆఫ్ ఒకవేళ ఎలక్ట్రికల్ సంబంధించి అయితే స్టేబుల్గా ఉంటే దాని తాలూకా పవర్ మెయిన్ ఎక్కడ ఉందో చూసుకొని స్విచ్ ఆఫ్ చేస్తే మిగతా అన్నిటి దగ్గరికి కూడా ఫస్ట్ పవర్ మీ వరకు, మీ హౌస్ వరకు కట్ ఆఫ్ అవుతుంది. సో ఆ తర్వాత ఎవరికి కాంటాక్ట్ చేయాలని కూడా అన్నీ చెప్పారు. మీకు ఫైర్ పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చున్నారు. టోల్ ఫ్రీ నెంబర్ మీరు ఫోన్ చేసినట్టయితే ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి జరిగిందని వారికి తెలియజేస్తాము. జరిగినప్పుడు మీరు ప్యానిక్ కాకుండా మీరు ఇంట్లో ఉన్నదాన్ని వ్యాపించకుండా ఉండడం కోసం అని చెప్పేసి మీరు చేయాల్సిందని చెప్పారు. ఆ తర్వాత ఒకవేళ మీకు ఏమైనా తుఫాన్లు, అధిక వర్షాలు ఏమైనా వచ్చినప్పుడు, సో రెయినీ సీజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి రెవెన్యూ వాళ్ళు సపరేట్ టీం అంటూ ఉంటుంది. తుఫాన్ ఇండికేషన్స్ ఎప్పుడు కూడా ఇస్తుంటారు. అదే అధిక వర్షాల వల్ల ముంపుకు గురయ్యే ప్రాంతంలో కానీ మీరు ఏమైనా చెరువు తాలూకా భాగంలో ఉన్నా, లేకపోతే ఒక డ్రైనేజ్ కానీ లేకపోతే కెనాల్స్ కానీ భాగంలో లోతట్టు ప్రాంతంలో ఉన్నట్టయితే మీరు ఏం చేయాలన్నది కూడా దానికి సంబంధించిన ఎవరిని కాంటాక్ట్ చేయాలని కూడా చెప్పారు. అదేవిధంగా మీకు ప్రాపర్ డిఫెన్స్ గురించి ఆల్రెడీ చెప్పున్నాం. సహజంగా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, 10th ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, దగ్గర ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. వీరందరూ కూడా వేసవి సెలవులు అని చెప్పేసి రకరకాల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్తారు, లేదా ఎక్కడికో వెళ్ళాలని టూర్స్ వెళ్తారు, లేదా చాలా దూరంగా ఉన్నటువంటి టెంపుల్స్కి వెళ్తారు. వెళ్ళి మళ్ళీ వచ్చి వారం 10 రోజులు అయిపోతుంది. మీ ఇంటి చుట్టూ కూడా ఎవరు ఉండరు, మీకు సీసీ కెమెరాస్ కూడా ఉండరు. అటువంటి వాటిలో ఏం చెప్పారంటే మీరు విలువైన వస్తువులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ విలువైన వస్తువులు ఏవి ఇంట్లో వదిలి వెళ్ళకండి. అది క్యాష్ కావచ్చు, బంగారం కావచ్చు. అటు నుంచి వచ్చి నా 25 తులాల బంగారం పోయింది, 50 గ్రాముల బంగారం పోయింది అని చెప్పొద్దండి. మీ బంగారాన్ని మీరు లేనప్పుడు మీ విలువైన వస్తువుల్ని ఏదైతే మూవ్ అవుతాయో వాటిని వెళ్తున్న లాకర్లో కానీ లేదా ఇంకా సురక్షితమైన ప్రాంతం ఏదో అక్కడ పెట్టుకోండి. అందువల్ల ఒకవేళ దొంగతనం జరిగి ఉన్నా సరే నష్టం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి విలువైన వస్తువులు పెట్టుకోదు. అలాగే మీరు వెళ్తున్నాము, బయటకు వెళ్తున్నామని తెలిసినప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్లో మానిటర్ చేస్తారు. వారికి ఇన్ఫామ్ చేసి వాళ్ళే వచ్చి అక్కడ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ప్రకారం ఏం చేయాలని దాన్ని ఏర్పరిచి ఒకవేళ దొంగతనం జరిగినట్టయితే వెంటనే దొంగను పట్టుకోవడానికి గాను ట్రేస్ చేయడానికి LHMS వాడుకోమని చెప్తారు. దానిలో భాగంగానే మీ లాక్డ్ హౌస్ వేసుకొని వెళ్తే ప్రతిరోజు కూడా ఈరోజు ఈ వీధిలో ఎన్ని లాక్డ్ హౌస్ ఉన్నాయి దానికి సంబంధించి కూడా నైట్ టైము మేము బీట్స్ ఫామ్ చేసి పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రజలకు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మన అవేర్నెస్ని క్రియేట్ చేసి ఒకవేళ మేజర్ యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలి, ఇప్పుడు ట్రైన్ డెరైల్మెంట్ జరిగింది ఏం చేయాలి, ఒకవేళ పెద్ద బస్సు యాక్సిడెంట్ జరిగింది ఏం చేయాలి. డోంట్ బీ ప్యానిక్ అండి, బీ కూల్, థింక్ చేయండి ఏం చేయాలి, ఎవరికి కాంటాక్ట్ చేయాలి. మీకు ఒక ఐడియా అంటూ ఉంటే వెంటనే మీరు కాల్ చేస్తారు. ఆ ఐడియాని ఏర్పాటు చేయడం కోసం, మీకు ధైర్యాన్ని ఇవ్వడం కోసమే ఈ బోర్డ్స్ డిస్ప్లే చేసి దయచేసి వీళ్ళని బట్టి వినియోగించుకోండి. ఏదైతే మనకు అనర్థం జరిగిన తర్వాత జరిగేటటువంటి నష్టాన్ని నివారించడానికి ఎక్కువగా మనం చర్యలు తీసుకునే వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ.